తొలి క్వాలిఫైయర్ లో గెలిచి ఆర్సీబీ ఫైనల్ కు చేరింది. ఈ మ్యాచ్ లో ఓడిన పంజాబ్ కింగ్స్ ఎలిమినేటర్ 2 లో ముంబైని ఓడించి ఫైనల్ బర్త్ ను ఖాయం చేసుకుంది. రేపు జూన్ 3న ఆర్సీబీ పంజాబ్ ఫైనల్లో తలపడతాయి. ఆర్సీబీ 3 సార్లు ఫైనల్ ఆడి ఒక్కసారి కూడా ఛాంపియన్ కాలేకపోయింది. పంజాబ్ 2014లో కేకేఆర్ చేతిలో ఓడి టైటిల్ చేజార్చుకుంది. ఈ రెండు జట్లు ఇప్పుడు తొలి ఐపీఎల్ టైటిల్ కోసం పోటీ పడుతూ ఉండడంతో ఎవరు గెలవబోతున్నారనే దానిపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఎవరికి వారు జోస్యాలు చెప్తున్నారు. ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ గెలుస్తుందని అంచనా వేశాడు. తాజాగా మాజీ ఐపీఎల్ స్టార్ డేవిడ్ వార్నర్ కూడా ఆర్సీబీకే జై కొట్టాడు. ఫైనల్లో గెలిచే సత్తా ఆర్సీబీకే ఉందని చెప్పాడు. ఈ విజయంలో ఆసీస్ స్టార్ బౌలర్ జోష్ హేజల్వుడ్ కీలక పాత్ర పోషించబోతున్నాడని అన్నాడు. వార్నర్ ప్రిడిక్షన్ ని ఆర్సీబీ ఫ్యాన్స్ ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే ఆర్సీబీ పొటెన్షియాలిటీ గురించి వార్నర్ కి బాగా తెలుసు. వార్నర్ కి ఆర్సీబీతో ఫైనల్ ఆడిన అనుభవం ఉంది. జట్టుపై పూర్తి అవగాహన ఉంది. 2016 ఐపీఎల్ టైటిల్ రేస్ లో ఇదే ఆర్సీబీని ఓడించి వార్నర్ నేతృత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో వార్నర్ ఆర్సీబీని బలపరచడంలో తప్పు లేదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. కాగా గత వేళల్లో వార్నర్ అమ్ముడుపోలేదు. దీంతో పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్నాడు.